హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సూపర్ స్టార్ తాళ్ళపల్లి. సో బ్యాక్గ్రౌండ్ అయితే జెండా బాగా ఎగురుతుంది అనమాట. ఆ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఈరోజు వచ్చేసి మనం గుంతకల్ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలో గుంతకల్ రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్. సో ఇది చాలా పెద్దది అనమాట రైల్వే స్టేషన్. బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో, చూడ్డానికి ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది. సో లోపలికి వెళ్లే ముందు ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. మనం బాగా గమనిస్తే కనుక స్టేషన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంది. సిగ్నల్ కొడితే ఇట అప్పుడు సిగ్నల్ ఇలా ఉండేది ఆ కాలంలో, ఇక్కడంతా మారిపోయింది. ట్రైన్ కూడా ఇలా ఉండేది అప్పట్లో. ఈ ట్రైన్ వచ్చేసి ఊరికి లుకింగ్ కోసం పెట్టారనమాట. భలే అట్రాక్షన్గా ఉంది చూడడానికి, ఈ కలరింగ్ అంతా కూడా. సో అప్పట్లో సేమ్ ఇలానే ఉండేవి ట్రైన్స్. ఈ లైట్స్ కానీ, ఇక్కడ లైట్ పగిలిపోయింది ఒకటి, ఇక్కడైతే ఒక లైట్ ఉంది. అప్పుడంతా కూడా ఇట్లా ఉండేది అనమాట. ఇండియన్ రైల్వేస్ అనేది చాలా పెద్దది అనమాట. ప్రపంచంలోనే చాలా కనెక్షన్స్ ఉంటాయి. దేశం అంతటే ఉందన్నమాట మన ఇండియన్ రైల్వేస్. మన ఇండియన్ రైల్వేస్ అనేది ర్యాంకింగ్ మనం కానీ గమనిస్తే కనుక ప్రపంచంలోనే 6వది అనమాట. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో. అవునవును, ట్రైన్ స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది. ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇక్కడి నుంచి ఇట్లా మూవ్ అవడానికి, బ్రేక్లు వేయడానికి ఇదంతా కూడా సిస్టమ్ అంతా రెడీ చేశారు. ఏదైనా హార్న్ కొట్టడానికి. సో అప్పట్లో ఇలా ఉండేది ట్రైన్ అని చెప్పేసి వీళ్ళు మనకు ఒక డెమో ఇచ్చారు అంతే, ఒక సింపుల్గా. కానీ మాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడికి చాలా SCR సౌత్ సెంట్రల్ రైల్వేస్ 3 స్టార్స్ ఉన్నాయి. ముందర చూస్తే కనుక మనం ఇంజన్ ఇది వచ్చేసి ఇక్కడి నుంచి బోగీలు అనేవి ఇక్కడి నుంచి ఇట్లా వేయడానికి ఉంటుంది అప్పట్లో. సో చాలా అయితే చాలా బాగుంది ఇది. ఇంకా ముందుకెళ్దాం. థ్యాంక్స్ తమ్ముడు. థ్యాంక్ యూ. సార్ నీ పేరు నీ పేరు ఏం పేరు? ఇర్ఫాన్. ఓకే. నీ పేరు తమ్ముడు? ఓకే. మీరు ఇక్కడ లోకలేనా? ఇప్పటికిప్పటికి నా ముందరే అనమాట ఒక 20 మెంబర్స్ దాకా వచ్చి ఫోటోలు, వీడియోస్ దిగిపోతున్నారు. సో సెల్ఫీలు దిగడానికి, సో ఫొటోస్ దిగడానికి బాగా మంచి ప్లేస్ అని ఇక్కడ అందరూ వస్తారనమాట. మీరు గమనించండి, బ్యాక్ సైడ్ ఇక్కడ సో అందరూ కూడా ఫొటోస్ దిగి వెళ్ళిపోతున్నారు అనమాట. రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టార్టింగ్లోనే ఒకటి ఐ లవ్ గుంతకల్ అని, ఒకటి సెల్ఫీ దిగడానికి కానీ లేదంటే ఫోటో దిగడానికి కానీ ఒక పేరు అయితే వేసారనమాట. ఇది చాలా అట్రాక్టింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే కనుక ఇది మెయిన్ సెల్ఫీలు దిగడానికి, ఫోటోలు దిగడానికి ఐ లవ్ గుంతకల్ అని ఒకటైతే ఇక్కడ బాగా పెట్టారనమాట. ఐ లవ్ గుంతకల్ అని నేమ్ బాగా పెట్టారు. సో భలే ఉంది అబ్బా బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే. ఇలా ఉంటుంది స్టేషను. ఇదంతా ఇది అవుట్ గోయింగ్, ఇట్లా వచ్చేసి ఇన్కమింగ్ లోపలికి. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్లో కూర్చోవడానికి ఇదంతా కూడా బాగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఎక్కువ ఎండ లేకుండా నీడలో ఉండడానికి బాగా ఇది వాకింగ్ ఏరియా అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇదంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగా చేశారనమాట. ఇదైతే ఇండియా గేట్ లాగా ఉంది. ఢిల్లీలో ఉంటుంది కదా ఇండియా గేట్, అట్లా ఉంది చూడడానికి. భలే ఉందా, మీకు షాడో ఎఫెక్ట్లో కనిపిస్తుంటుంది. కానీ సూపర్ ఉంది, చూడండి ఎట్లా ఉందో. లోపలంతా కూడా ఏదో వర్క్ చేస్తానంటున్నారు. నాకు తెలిసి లోపల అలో లేదనుకుంటా. అదేమో లోపలికి పోవడానికి లేదా, పని జరుగుతుందా? ఓకే. ఇదంతా కూడా చిన్నపిల్లలకు సంబంధించి అక్కడ ఫిరంగి పెట్టారు. అది కూడా భోగి పెట్టారనమాట. ఇప్పుడు లేటెస్ట్ సంబంధించింది అనమాట. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా చూపిస్తారేమో. సో మొత్తానికైతే ఇట్లా ఉంటుందబ్బా. సో మొత్తానికైతే ఇలా ఉంటుంది రైల్వే స్టేషన్లో స్టార్టింగ్లో. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. లెట్స్ గో. స్టార్టింగ్లోనే మనకు జెండా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. అసలు నైట్ అయితే భలే ఉంటుంది అనమాట. ఈరోజు డే టైంలో కూడా సూపర్గా కనిపిస్తుంది మనకి. చూడండి ముందరంతా కూడా ఎలా ఉందో, అంతా పార్క్, అంతా కూడా వాకింగ్ చేయడానికి అంతా పార్క్ టైప్ బాగా పెట్టారు. స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, అక్కడ ఒక బోర్డు ఉంటుంది. సో అట్లా ముందుకు వెళ్దాం. అంతా కూడా ఎయిర్పోర్ట్లో చూసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. చూడండి ఎట్లా ఉందో, ఇదంతా కూడా చాలా స్పేసియస్గా. హ్యాండిక్యాప్స్ కూడా ఇటు రావడానికి ఇక్కడ అక్కడ. సో
బాగా మెయింటైన్ చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ట్రైన్ టైమింగ్స్ బోర్డు అనమాట ఇది గుంతకల్లో. ఓర్ని పాసుగా ఎన్ని ట్రైన్ తిరుగుతాయి ఆ రోజుకి. నేను ఇక్కడ చాలా ట్రైన్ తిరుగుతాయి. ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్. లోపలికి వెళ్ళే ముందు ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకున్నాను ఒకటి. ఇటు సైడ్ కొత్తది ఇప్పుడంతా మీరు చూసింది. బట్ లోపలికి వస్తే అటు సైడ్ ఉంది కదా అంతా ఓల్డ్ది అనమాట. ఇది చూస్తే కనుక ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే, ఇది చూడడానికి 3D పెయింట్ లాగా ఉంది, చాలా బాగుంది. ఈ పెయింట్ అయితే గోడలోనే వేసారనమాట. అంటే ఇది పెయింట్ కాదు, అంతా ఇప్పుడు సెట్ అయింది. ఇది పెయింట్ మాదిరిగా లేదు కానీ రియల్గా అనిపిస్తుంది. అంటే 3D లాగా ఉందన్నమాట చూడడానికి. సో ఇలాంటి పెయింట్ చాలా ఉన్నాయి. ఎంత బాగా చేశారో, సూపర్. అంటే ఇంత క్లీన్గా ఇంత నీట్గా ఉంటుందా అంటే అసలు చూడండి ఎంత క్లీన్గా ఉంది అసలు. ఈరోజు జనాలు తక్కువ ఉన్నారు, ఈరోజు మండే. టైమింగ్స్ ప్రకారం పోతుంటారేమో. ప్రతి ట్రైన్ కూడా ఇక్కడే అవుతుంది అనమాట. మ్యాక్సిమం అనంతపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా, బెంగళూరుకి వెళ్ళాలన్నా కూడా. సో అన్నీ కూడా ఇక్కడే మెయిన్ అవుతాయి. అంతా కూడా మొత్తం అంతా ట్రైన్స్తో ఉంటుంది. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు. ఇది ఆన్లో లేదు. ఆన్లో ఉంటే బాగుంటుంది, వాటర్ ఎగురుతుంటే భలే ఉంటుంది. నాకైతే ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఆటోలో వెళ్తున్నా. వెనకాల కూర్చొని భలే ఉంది. నాకు కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది చాలా ఆటో ఎక్కి. సో సైన్ అప్ టు గుంతకల్ రైల్వే స్టేషన్. అంతా కూడా కదండి, పార్క్ కానీ అంతా భలే భలే మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చిందబ్బా నాకు. మన తెలుగు రాష్ట్రాలలోనే ఈ గుంతకల్ రైల్వే స్టేషన్కి ఒక మంచి ప్రత్యేకత అయితే ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, గుంతకల్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైల్వే స్టేషన్లో మీకు ఏదైనా అనుభవాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.